గుణ దురుద్దేశంతో బాలు తాగుబోతు అని తెలియజేసే ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయిస్తాడు. నిన్న తాగిన తర్వాత పోలీసులు పట్టుకున్నారా? పోలీసులు బాలు కారును డ్రైవింగ్ లైసెన్స్ ని లాగేసుకుంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో లాస్ట్ ఎపిసోడ్ గుర్తుంది కదా, అక్కడే ఉన్న గుణ బాలును తాగుబోతుగా మార్చేయాలని ఫేక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు. దానితో బాలు కారులో ఎక్కిన వారందరూ దిగి వెళ్ళిపోతూ ఉంటారు. తనకు బుక్ చేసుకున్న రైడ్స్ కూడా అన్నీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈరోజు అంటే 491వ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే, మీనా తన తమ్ముడు శివ ప్రతిరోజు ఏం చేస్తున్నాడని ఇంట్లో అమ్మా చెల్లిని ప్రశ్నిస్తుంది. అసలు వీడు కాలేజీకి వెళ్లకుండా ఆ తాగుబోతూ రౌడీ షీటర్ గుణగాడితో ఎందుకు తిరుగుతున్నాడని మండిపడుతుంది. ఇంతకీ వీడికి కొత్త బట్టలు, ఖరీదైన మొబైల్ ఫోన్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తుంది. దానితో పార్వతి స్పందిస్తూ ఆ గుణగాడితో తిరగడం మొదలైనప్పటి నుంచే శివ దగ్గర ఇవన్నీ కనిపిస్తున్నాయని తల్లి పార్వతి చెబుతుంది. దానితో మీనా శివపై మండిపడుతుంది. అమ్మకి ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా పూలమ్మి మరీ మన కుటుంబం కోసం రోజంతా కష్టపడుతుందని చెబుతుంది. కానీ నువ్వు మాత్రం తాగుబోతు గుణగాడితో తిరుగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని ఫైర్ అవుతుంది. దానితో శివ స్పందిస్తూ నేను ఉద్యోగం చేస్తున్నానని చెబుతాడు. ఆ డబ్బుతోనే ఇవన్నీ కొనుక్కున్నానని, అసలు అమ్మను కూడా పూలమ్మడం మానేమని చెప్పారని సమాధానం ఇస్తాడు. కానీ మీనా మాత్రం అమ్మ ఆ పూలమ్మే నిన్ను ఇంత వాడిని చేసిందని గుర్తు చేస్తుంది. ఇకపై తాగుబోతు గుణతో కనిపిస్తే మాత్రం అసలు ఊరుకోనని మీనా తమ్ముడు శివను హెచ్చరిస్తుంది. కానీ శివ మాత్రం నా స్నేహితుడు గుణ తాగుబోతు కాదని వాదిస్తాడు. అసలు తాగుబోతు నీ భర్త అని అంటాడు. బాలు గురించి తప్పుగా మాట్లాడడంతో తమ్ముడిపై మీనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ శివ మాత్రం అస్సలు తగ్గడం. ఇక అప్పటికే గుణ దురుద్దేశంతో బాలు తాగుబోతు అని తెలియజేసే ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయిస్తాడు. ఇక ఆ వీడియోను శివ తన అక్క మీనాకు చూపిస్తాడు. భర్త బాలు రెస్టారెంట్లో ఏం చేస్తున్నాడో చూడమని అంటాడు. ఇక బాలు వీడియోను చూసిన తర్వాత మీనా చాలా బాధపడుతుంది. ఆయన బార్లో కూర్చుని మందు తాగడం ఏంటని ఆశ్చర్యపోతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక మరొక వైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలు వీడియోను మనోజ్ రోహిని చూసి ఇంట్లో నానా రచ్చ చేస్తారు. ఆ వీడియోను ల్యాప్టాప్లో ప్లే చేసి అందరికీ చూపిస్తారు. పట్టపగలే బాలు డ్రైవింగ్కి వెళ్తున్నాడని చెప్పి రెస్టారెంట్లో తాపీగా కూర్చొని తాగుతున్నాడని, తాగడమే కాకుండా జనాలతో గొడవలు పెట్టుకోవడం, అడ్డదిడ్డంగా కారు డ్రైవింగ్ చేయడంపై ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని అంటారు. ఇన్నాళ్ళు బాలును మంచివాడిగా వెనకేసుకొచ్చారు, ఇప్పుడు ఏం చేసుకుంటారు, ఏమంటారని సత్యాన్ని ప్రభావతి ప్రశ్నిస్తుంది. బాలు ఇంటికి తిరిగి వచ్చినాక ఈ విషయంపై కడిగి పారేయాలని ప్రభావతి, మనోజ్, రోహిణి అంటారు. కానీ రవి, శృతి మాత్రం బాలు ఒక్కడే తాగడం లేదు కదా, ఆయన ఎవరితో వెళ్ళి ఉంటారు, పూర్తిగా తెలియదు కదా అని అంటాడు. మరి మనోజ్ విషయంలో కూడా బాలు ఇలాగే రచ్చ చేసినప్పుడు మీరెందుకు సపోర్ట్ చేయలేదని అంటారు. దానితో రవి, శృతి కూడా మౌనంగా ఉండిపోతారు. ఇక ఇదే సమయంలో బాలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని అందరూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. దానితో ప్రభావతి ఎవరి ఫోను లిఫ్ట్ చేయక అని ప్రభావతి చెబుతుంది. ప్రభావతికి వదిన కామాక్షి ఫోన్ చేస్తుంది. బాలు ఇలా చేశాడేంటి అని ప్రశ్నిస్తుంది. కానీ ప్రభావతి మాత్రం బాలుని సమర్థించాల్సింది పోయి ఇలాంటి కొడుకు నాకు కడుపులో చెడగొట్టాడని మండిపడుతుంది. మా పరువు మొత్తం తీస్తున్నాడని ఫైర్ అవుతుంది. ఇక దాంతో సత్యానికి కూడా బాలుపై కోపం పెరుగుతుంది. మరొక వైపు మీనా కూడా ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి రాగానే ప్రభావతి మీనాపై నిప్పులు కక్కుతుంది. నీ భర్త బాలుకి ముందు నుంచే కంట్రోల్లో పెడుతూ వస్తూ ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని మీనాను నిలదీస్తారు. ఆయన అసలు తాగి ఉండరని మీనా బాలుకు సపోర్ట్ చేస్తుంది. కానీ వాళ్ళందరూ మాత్రం అస్సలు నమ్మరు. బాలు ఖచ్చితంగా తాగి ఉంటాడని రోహిణి మండిపడుతుంది. బాలుపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అంటారు. ఇక మరొక వైపు మౌనిక భర్త సంజు బాలు వీడియోను చూసిన తర్వాత ఏకంగా పోలీస్ కమిషనర్కు ఫోన్ చేసి బాలు కారును డ్రైవింగ్ లైసెన్స్ని సీజ్ చేయమని చెబుతాడు. దానితో పోలీసులు బాలు కారును డ్రైవింగ్ లైసెన్స్ని లాగేసుకుంటారు. అసలు నేను తాగలేదు అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోరు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అదే ఆసక్తికరంగా మారింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దొరకు కీప్ వాచింగ్ మన సీరియల్.